నిఘా తెలుగు టీవీకి స్వాగతం. 300 రోజుకు చేరిన రిలే నిరసన దీక్షలో రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు నిరసన దీక్షలు కొనసాగుతాయని జంజనం కోటేశ్వరరావు హెచ్చరించారు. రెండవ ల్యాండ్ పూలింగ్లో నష్టపోయిన రియల్ ప్రమోటర్ రైతులకు న్యాయం చేయాలని, ఎకరానికి ₹1,00,00,000 లేదా 1,250 గజాల స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు అండగా నిడుముక్కల గ్రామంలోని తన నివాసంలో గడిచిన 300 రోజులుగా చేస్తున్న రిలే నిరసన దీక్ష 300 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కోటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. 300 రోజులుగా రిలే నిరసన దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని, ప్రభుత్వంలో స్పందన వచ్చే వరకు రిలే నిరసన దీక్ష ఆగదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా రాజధాని రైతుల ప్రయోజనమే లక్ష్యంగా భావించి రిలే నిరసన దీక్ష చేస్తున్నామన్నారు. రాజధాని అంటే నాకు కూడా ప్రాణమని, రాజధాని అభివృద్ధికి అందరి సహకారం ఎంత అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే భారీ పరిశ్రమలు కర్నూలు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో తరలిపోతుంటే మరి రాజధాని పరిస్థితి ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తామని, రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరిగితే ఉద్యమిస్తామన్నారు. రాజధాని రైతుల పక్షాన నిలిచి హైకోర్టు, సుప్రీంకోర్టులకు సైతం వెళ్లి రైతులకు న్యాయం జరిగేలా నిలుస్తామని జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. నమస్కారం. ఇప్పుడే మన అరకు పాడేరు నుంచి మన రాష్ట్ర ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జల్లి జోసఫ్ గారు వచ్చారు పాడేరు. అయితే ఈరోజు మన మీడియా మిత్రులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాజధాని రైతులకి, నాయకులు అందరూ, మిత్రులందరికీ నమస్కారం. అయితే ఈ ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ రైతుల కోసం చేస్తున్న దీక్ష 300 రోజులకి రావటం జరిగింది. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఫస్ట్ పూలింగ్ లో వాళ్ళకి ఫ్లాట్ డెవలప్మెంట్ చేసిస్తామని చెప్పి అదే చేస్తా ఉన్నారు. కానీ సెకండ్ పూలింగ్ అని చెప్పి 1,75,000 ఎకరాలు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకొని ల్యాండ్ బిజినెస్ కానికుండా, రైతులు కొనేయకుండా ల్యాండ్ కన్వర్షన్ ఆపేసి, ఎల్పీ నెంబర్లు ఆపేసి, రైతులు భూముల మీద అచ్చంగా భూ బకార్సూర్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ వాళ్ళ కన్నా కూడా అచ్చంగా ప్రభుత్వం లాగా వ్యవహరిస్తా ఉన్నారు అన్నమాట. చాలా చోట్ల నేను గమనిస్తానే ఉన్నా. ఎందుకు వీళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారు అంటే, మాకేదో తిరుగులేదు, బీజేపీ కవచం కప్పుకొని ఉన్నాము, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని వాళ్ళు ఒక అహంకారంతో, పెద్ద దృఢమైన అహంకారంతో ఉన్నారు. ఏదో ఒక సమయం వచ్చింది ఈ రాష్ట్రంలో వీళ్ళు కూటమి ఏర్పడే కంటే కూడా బీజేపీ సపరేట్ గా పోటీ చేస్తే బీజేపీ అధికారంలో వచ్చిందని చెప్పి కూడా నేను మన ప్రెస్ మీట్ మిత్రుల ద్వారాగా ప్రజలకి, నాయకులకి తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క టీడీపీ అహంకారం వలన బీజేపీకి, జనసేన కూడా చెడ్డ పేరు వచ్చింది ఇదే వరడి కొనసాగితే. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, అవుటర్ రింగ్ రోడ్ అంటారు, భూములు తీసుకోవడం తప్ప మనం ఏదైనా ప్రజలకు మంచి చేద్దాం, రైతులకు మంచి చేద్దాం అని చెప్పి ఆలోచన వాళ్ళకి ఎక్కడ కనపడుతున్నారు. 12 సంవత్సరాల నుంచి ఈ పూలింగ్ తీసుకుని అమ్ముకున్న తప్పితే వాళ్ళు సొంతంగా ఎక్కడైనా సరే ఒక్క రోడ్డు భూసేకరణ చేసి వేసారా చూడండి. ఎక్కడైనా ఒక్క రోడ్డు భూసేకరణ చేసి ఈ రాజధానిలో వేసారా? ఎక్కడ చేసింది లేదు. ఆ పూలింగ్ తీసుకొని దాంట్లో అమ్ముకోవటం, ఆ ల్యాండ్ లోనే రోడ్లు వేసుకోవడం, అమ్ముకోవడం, ఇదే ఒక పెద్ద వాళ్ళకి బిజినెస్ అయిపోయింది అన్నమాట. అందుకని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం లాగా వాళ్ళు 3 రాజధానులు అన్నారు, కాకపోతే మీరు భూములు తీసుకుని అమ్ముకుంటున్నారు, అంతకుమించి ఏమి ఇక్కడ కనపడతల డెవలప్మెంట్ అవుతున్నది. ఆ విధంగా మళ్ళీ అలాగే వాళ్ళు 2019లో టీడీపీకి 23 సీట్లు ఎట్ట వచ్చినాయో, 24లో దాంట్లో సగం, 11 ఎట్ట వచ్చినాయో, మళ్ళీ అదే పరిస్థితి దాంట్లో సగం అంటే
5.5 ఉన్నది కాబట్టి 5 సీట్లు పరిమితం అయిపోవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నాను అయితే మాత్రం మాకేమైంది డబ్బులు సంపాదించుకోవడం సార్లు ఓడిపోతే ఓడిపోతాం ఏందంట అనే భావంతో వ్యవహరిస్తా ఉన్నారు. రాజధాని బాబు గారు ఒప్పుకుంటున్నాడు, జగన్ 3 రాజధానులు అంటున్నాడు, కానీ ఇదే రాజధాని నాకు అభ్యంతరం లేదు. జగన్ అంటే ఒక్క సీటు కూడా అపోజిషన్ పార్టీలకు రావు.